హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తుతి 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 రీరాబాషతనలో. స్తోత్రం. 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 హల్లెలూయా. 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 ఓకే. 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 చిన్న ప్రేయర్ చేసుకుందాం. డిస్టర్బెన్స్ చేయండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడా, మహోన్నతుడ, రాజులు రాజ్యానికి స్తోత్రం చెల్లిస్తుండగా నా తండ్రి, నాయన ప్రభేసు క్రీస్తున్నాను నాయన, నిన్ను గణపరుస్తుండగా, నిన్ను మహింపరుస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా తండ్రి ప్రభేసు క్రీస్తున్నాను నాయన. ఇదిగో ప్రభ మాకు సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా దూపం వేస్తుండగా ఇదిగో ప్రభేసు క్రీస్తునాలు మీరు స్వీకరించమని ప్రార్థిస్తుండగా నా తండ్రి, మా దూపాన్ని మీ స్వాధీన తీసుకుని ప్రభేసు క్రీస్తునాలు మాకు సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి విషయంలోనూ ప్రభేసు క్రీస్తున్నాను నాయన, మా అందరికీ మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. లైవ్ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, కరుణామయుడ, దయగలవాడానికి స్తోత్రం, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తుండగా నాయన నిన్ను ఆరాధిస్తుండగా, నేను మహిమపరుస్తుండగా, నేను ఘనపరుస్తుండగా నా తండ్రి మమ్మల్ని పూర్తి నీ స్వాధీనం తీసుకుని నడిపించమని నజరైన యేసు క్రీస్తు నామమున బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడూ సవి చూడని సరికృతదైన ప్రేమామృతం, ముందెన్నడూ సవి చూడని సరికృతదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణము తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకుని గడచిన కాలం సాగిన పయనము నీ కృపకు సంగీతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకుని గడచిన కాలం సాగిన పయనము నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నీ పొందగా నాలో నా ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నా ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును హల్లెలూయా దేవుడి మహిమ కలుగును గాక మరొక పాట పాడుకుందాం దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ మరి ఈ పాటలో మనం పాడుకుంటూ ముందుకు పోదాం కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించేదా కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడం నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా, నీకోసమే నా జీవితం. కరుణా సంపన్నుడం ధీరుడా సుకుమారుడం నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించేదా. నిరంతరం నేను ప్రకటించేదా. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అనువనువున్ బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరే నన్నే తాకిను. అనువనువున్ బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకిను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపచేసి నన్నే నడిపించెను. కరుణా సంపన్నుడం ధీరుడా సుకుమారుడం నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నిరంతరం నేను ప్రకటించెదా. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిచినది నీ ప్రేమ బంధమే అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. అనుదినము మకరందమై నీ స్నేహ బంధము. నీ కృపలో నిలిచినది నీ ప్రేమ బంధమే. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరుచుమా. కరుణా సంపన్నుడం ధీరుడా సుకుమారుడం నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నిరంతరం నేను ప్రకటించెదా. నీవే చేయున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నీవే చేయున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నీ కోసం నిర్మించే
సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం. తేజోమయా నిశోభితం నీ వాడేదా కొనియాడేదా. కరుణా సంపన్నుడం ధీరుడా సుకుమారుడం నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నిరంతరం నేను ప్రకటించెదా. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి.
నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారానని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే సిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే సిగురించాలని, నీలోనే సిగురించాలని, పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే నాశిల నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక పాట పాడుకుందాం. పాట పాడుకుని మనం చిన్న వాక్యంలోకి వెళ్దాం. మరలా సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నా నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు,
సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, అతి సుందరుడం నా సుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా, అతి సుందరుడం నా సుతి సదయుడం, కోటి సూర్యకాంతులైన నీతో సమమగునా, ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నేను మహిమపరుతును, ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నేను మహిమపరుతును, సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా, బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా, మారవే నీ సాహస్య కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును, మారవే నీ సాహస్య కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును, సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వజగద్రక్షకుడా లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరైనా నీతో పోల్చగలనా, సర్వజగత్రక్షకుడా లోకరాజ్య పాలక, భూరాజులెవ్వరైనా నీతో పోల్చగలనా, లయమయనీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును, లయమయనీ రాజ్య స్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును, సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా, స్తోత్రం నాయన, స్తోత్రం దేవ, అవునయ్యా, సర్వాధికారివి నీవే, సర్వజ్ఞుడువు నీవే, సంపూర్ణ సత్యస్వరూపమైన దేవుడివి నీవేనయ్యా, అవునయ్యా, దివిలోనున్న ప్రవేశున ఆనందమును ధరిలో నేను అనుభవింపగా ప్రభా, నీ మహిమాత్మతో మమ్మల్ని నింపుచున్న దేవా నీకే స్తోత్రం నాయన,
లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు యేసుక్రీస్తున్నాను నాయన. ఇదిగో దేవా, మరి వారిని కూడా ప్రభు యేసుక్రీస్తున్నాయన. ఇదిగో నాయన, ఇదిగో ప్రభు ధరణిలో ప్రభు క్రీస్తున్నాను ఆ మహిమ ప్రభు యేసుక్రీస్తున అనుభవించినట్లుగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభ ప్రతి క్షణము వారిని కాపాడుతున్న దేవానికి స్తోత్రం నా దేవ. ఇదిగో నాయన, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన నా తండ్రి ప్రభు యేసుక్రీస్తు దేవ, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుండగా తండ్రి. ఇదిగో ప్రభ మరి వాక్యములోకి వెళ్చునుగా, వాక్య భావంలోకి వెళ్చునుగా నా తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రభు యేసుక్రీస్తుని సరిచేసుకుంటూ దాని ప్రకారం జీవించి సత్యంలో నడుచుకోవటానికి ప్రభ నడిపించి దీవించి మరి ప్రభ వారి కుడికి ఎడమకి ప్రభు యేసుక్రీస్తున్న న్యాయాన్ని ప్రభు యేసుక్రీస్తు న్యాయాధిపతిగాను యుద్ధం చేయి వారుగాను మీరు ఉండి నిలబడి వారి పట్ల న్యాయం జరిగించమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుచున్నాడు ఇందాం ఈరోజు. ఓకేనా? అందరు సిద్ధంగా ఉండండి. అవి చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఆమేన్. 1 పేతురు 3వ అధ్యాయం 1 పేతురు 3వ అధ్యాయము 8 నుంచి 12 వరకు చదువుకుంటూ వస్తాం. దేవుడు ఏం మాట్లాడుచున్నాడు, ఎలా మనం సరిచేస్తున్నాడు, ఎలా మరి బలహీన నుంచి విడిపించాలి, మరి ఎలా మనకి దేవుడు సత్యమును మరి ఆ సత్యాన్ని మరి పాటించినప్పుడు దేవుడు కుడి ఎడమకి మరి గోడగా ఎలాగుంటాడు, మరి దేవుడు ఆ సత్యమును పాటిస్తున్నప్పుడు ఆయన మన తరపున ఎలా యుద్ధం చేస్తాడో కూడా ఈరోజు మనం చూసుకుందాం. మరి మనమైతే దేవుని నమ్ముకుని ఉన్నాము. ఫస్ట్ ఒక తీరుగా ఉంటున్నాము, రోజులు గడిచేటప్పుడు మారిపోతున్నాము, మరలా పడిపోతున్నాము. అవునా? ఫస్ట్ మనం ఆత్మానుసారంగా ఉండి తర్వాత శరీరానుసారంగా మనము జీవిస్తున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మానుసారంగా జీవించినప్పుడు మన విషయాలు గొప్ప కార్యము జరిగినప్పుడు ఆత్మానుసారంగానే జీవించాలి. శరీరరీతిగా ఎప్పుడైతే మనము జీవిస్తున్నామో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పడిపోతున్నాము, లోకరీతిగా పడిపోతున్నాము, లోకములోనే పడిపోతున్నాము, ఇంకెక్కడా పడిపోవట్లేదు, మనం లెగవలేకపోతున్నాం. అప్పుడు మనము అంటారు కదా, చేతులు కానీ నాకు ఆకు పట్టుకుంటే ఏం ప్రయోజనం, ఆకు ఉన్నప్పుడు ఆకునే ఉపయోగించుకోవాలి, చేతులు ఉన్నప్పుడు చేతులే ఉపయోగించుకోవాలి. అవునా? ఈరోజు దేవుడు వాక్యం ఏం చెలవిస్తుందో ఈరోజు మనం వాక్యం ధ్యానించుకుంటూ మరి ముందుకెళ్దాం. ఓకే? దుఃఖములనందు ఒకరి పాలుపడి సహోదరుల ప్రేమ గలవారును కరుణా చిత్రులను మనసులై ఉండుడి. ఆమేన్. నేను మరి చదువుతున్నాను చూడండి. తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖము దుఃఖమును, అవునా, ఏమన్నాడు, ఒకరి సుఖరు దుఃఖములు యందును ఒక్కరు పాలుపడి సహోదరుల ప్రేమ గల వారును కరుణాచిత్తులుగును వినయ మనసులు గలవారై ఉండుడి. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఒకరి యందు ఒకరు ఏక మనసులై ఉండాలంట. ఏక మనసు నీకు లేనప్పుడు, ఒకరిని ప్రేమించి ఇంకొన్ని ప్రేమించినప్పుడు నీ దగ్గర ఏక మనసు లేదు అని చెప్తున్నాడు దేవుడు. మరి ఇక్కడ ఏమని చెబుతున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అంటే, నీకు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహవాసం కలుగుతున్నప్పుడు, దేవుడు నీతో నిన్ను ముద్దాడుతున్నప్పుడు, నిన్ను కొనియాడుతున్నప్పుడు, దేవుడు నీతో నడుస్తున్నప్పుడు నీకు ఏక మనసు వచ్చింది. అందరినీ క్షమించాలి అని మనసు కలుగుతుంది. కానీ నీకు ఏక మనసు లేనప్పుడు ఒకరి మీద ఒక విధంగా ప్రేమ చూపిస్తావు, ఒకరి మీద ఒక విధంగా ప్రేమ చూపిస్తావు. అలా చూపించుకోకుండా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరికి సుఖ దుఃఖముల యందును ఒకరు పాలుపడి సహోదరుల ప్రేమ గల వారును కరుణచిత్తులను వినయ మనసులు గలవారై ఉండుడి. అంటే వినయ మనసు గలతో ఉండి, తగ్గింపుతనంతో ఉండి, దీనత్వంతో ఉండి, దీనత్వం ధరించుకుని ఎలా ఉండమంటున్నాడు దేవుడి దగ్గర. ఇతరుల దగ్గర కూడా వాళ్ళని తిట్టవచ్చు, వాళ్ళని ఏమని అనొచ్చు, అయినా సరే ఏమన్నాడంట, దీన మనసు, దీన వస్త్రం అని మీరు ఎప్పుడైతే ధరించుకుని ఉంటారో అప్పుడు ఏక మనసు నీకు కలిగినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీలో చూపించగలవు, ఇతరులకు చూపించగలవు. నీ నీవు ప్రేమ నీలో లేనప్పుడు చూపించలేవు. అయితే ఇక్కడ ఏమని చెబుతున్నాడో చూద్దాం. ఇక్కడ అయితే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించాలంటున్నాడు దేవుడు.
అవునా? ఇక్కడ ఏమైపోయి ఉన్నాం మనము? మీరు ఆశీర్వచనముకు వారసులగుటకు ఆయన మిమ్మల్ని పిలిచాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏం చేశాడు? వారసులగుటకు వాళ్ళని పిలిచాడు. వాళ్ళ యందు ఐగుప్తులో గొప్ప 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 కార్యములు చేశాడు. వీరు నా పిల్లలు, వీరు నా సొత్తు, వీరు నేను కన్నున్నాను, వీరు నేను విడిపించాలని చెప్పేసి 430 సంవత్సరాలకి వాళ్ళని విడిపించుకుంటూ 400 సంవత్సరాలు విడిపించుకుంటూ 30 సంవత్సరాలకు వచ్చినప్పుడు వాళ్ళని విడిపించుకుంటూ వచ్చినప్పుడు గొప్ప కార్యములు చూశారే కానీ మనసు మారలేకపోయింది. చూడు, నీ ఇంట్లో కావచ్చు, నీకు శరీరం విషయంలో కావచ్చు, లేకపోతే నీ బలహీనత విషయంలో కావచ్చు, దేవుడు నీకు విడుదల చేసినప్పుడు నువ్వు దీన మనసుని దేవుడికి లోబడాలి. నువ్వు దీన మనసు లేకోకుండా దేవుడికి లోబడపోతే నీ పరిస్థితి ఏమైపోతుంది? శరీరీతిగా నడుస్తున్నావు అని దానికి అర్థం. అవునా? ఎందుకంటే దేవుడు నిన్ను వారసులు అవడానికి నేను పిలుచుకున్నాడు. ఆశీర్వాదములకు నీకు వారసులు అవడానికి నేను పిలుచుకున్నాడు. అవునా కదా? ఎస్, అవును. మీరు ఆశీర్వాదాలకు వారసుటగుటకు ఆయన ఏమన్నాడంట? ఆశీర్వాదం వచ్చిన మనకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. మీరు ఆశీర్వదించబడటానికి ఆయన పిలుచుకున్నాడంట. ఎలా ఆశీర్వదించబడటానికి? మీరు ముందు దీన మనసు ధరించుకోవాలి. పక్కనోడు ఏదో చేస్తున్నాడు, పక్కనోడు పలకరిస్తున్నాడు, పక్కనోడు ఏదో చేస్తున్నాడు, ఇది కాదు. నీవు కరెక్ట్గా ఉండగలిగితే ఏది కూడా నేను హాని చేయదు. ఫలాలు ఫలిస్తున్నప్పుడు ఆ ఫలంలోకి కీడు వస్తే ఉండిద్ది. ఒక పండు ఉంది, ఆ పండులోకి పురుగు వస్తే ఏం చేస్తావు? తీసేస్తావు. కొన్ని పనికి రాకుండా పోతాయి. అలాగే మనం కూడా ఫలించేటప్పుడు ఏదైనా కీడు మన మీద పడినప్పుడు ఫలించలేక ఏమైపోతామంట? అనసపడతామంట. అందుకని విత్తనము చనిపోతే తప్ప అది ఫలించలేదు అంట. విత్తనం గోధుమ గింజ నాటినప్పుడు ఆ విత్తనం చనిపోతే అందులో నుంచి ఏం రావాలంట? మొలకొచ్చినప్పుడు మెల్లిమెల్లిగా లెగుస్తున్నప్పుడు అది ఫలిస్తూ ఉంటుందంట. మరి మన విత్తనం అంటే మనలో ఉన్న లోపము చనిపోతే, మనలో ఉన్న కోపము చనిపోతే, మనలో ఉన్న స్వార్థము తీసేయలేకపోతే ఆశీర్వాదానికి నీవు వారసుడు ఎలాగవుతావు? ఆశీర్వాదానికి నీవు ఎలా వారసుడు అవుతావు? దేవుడి కుమారుడు ఎలా అవుతావు? అవునా? అందుకనే చాలా జాగ్రత్తగా మీరు ఆశీర్వాదములకి వారసులగుటకు ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఈ మొదట మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మొదట నువ్వు లోబడుతున్నావు దేవుడికి. అవునా? ఈ లోబడినప్పుడు ఏం జరుగుతుంది? ఒకసారి ఈ వచనంలోకి వెళ్దాం. ఒకసారి మనం గలతీయులు 3వ అధ్యాయంలోకి వెళ్దాం. గలతీ 3 నుంచి చదువుకుందాం. అవునా? ఏమంటున్నాడు చూద్దాం. గలతీల అధ్యాయము, గలతీ పత్రిక రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 3 నుంచి చదువుకుందాం. మీరు అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా అన్నాడు దేవుడు. అంటే మొదట నువ్వు దేవుడు నమ్ముకున్నప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నువ్వు ఎలా ప్రేమ చూపించావు, ఎలా విశ్వాసం చూపించావు, ఎలా నమ్మకంగా నువ్వు దేవుడితో ఉన్నావు. ఈరోజు నీవు ఉన్నావా? మొదట అందుకని అంటున్నాడు దేవుడు, మీరు ఎంత అవివేకులయ్యారు. మొదట ఆత్మానుసారంగా జీవించి ఇప్పుడు శరీరతారంగా మీరు జీవిస్తున్నారు అని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తావో దేవుడు నీ పట్ల నిలబడి నీ విశ్వాసాన్ని నెరవేరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే శరీరసారంగా జీవిస్తావో నీ పట్ల క్రియ జరగదు, కార్యములు జరగవు, నీవు పడిపోతావు. లోకంలో సమస్తం నాదే అంటావు. లోకంలో ప్రతి ఒక్కటి నాకు కావాలనుకుని ఆశపడతావు, అన్నిటికీ లోబడతావు. కానీ ఆత్మానుసారంగా నీవు జీవించినప్పుడు దేవుడు నీ ఆశని కనుగొని నీ విశ్వాసాన్ని చూసి ఆయన నీకు కార్యములు జరిగిస్తాడు. అవునా కాదా? అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి. మీరు అందుకే చెబుతున్నా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? 3వ వచనం, మీరింత అవివేకులు అయితిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా, వ్యర్థమే. ఎన్ని కష్టము అనుభవిస్తురా, ఇన్ని కష్టాలు మీరు అనుభవిస్తురా అంటున్నాడు. మీ యొక్క ఆలోచన ద్వారాగానే మీరు అనుభవిస్తున్నారు కష్టము, శ్రమ అని అంటున్నాడు దేవుడు. నీ థింకింగ్, నీవు ఏదైతే చేస్తున్నావో ఆలోచన ద్వారా నువ్వు పడిపోతున్నావు. దేవుడికి ఎప్పుడైనా సరే నీవు మాట ఇచ్చావా? మరలా మాట్లాడుతున్నాడు దేవుడు. ఆత్మానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడి పట్ల నువ్వు నిలబడ్డావు. అవునా? మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మానుసారంగా జీవించినప్పుడు ప్రతి నీతో ఉన్నప్పుడు మరి ఇప్పుడు శరీరీతికి ఎలా జీవించగలుగుతున్నావు అంటే నువ్వు దేవుని త్రోసివేసావు కదా.
మరి దేవుడిని విడిచిపెట్టేసావు కదా, దేవుడితో సమాసం చేయలేకపోతున్నావు అనే కదా ఆత్మానుసారంగా జీవించలేకుండా శరీరీతిగా జీవిస్తున్నావు. శరీరం ఏం చేసేది? తిందామా, పందామా, తాగుదామా, పడుకుందామా, ఎంజాయ్ చేద్దామా, ఆ వాటలకు వెళ్దామా, ఈ వాటలకు వెళ్దామా, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దామని ఏం చేసేదంట శరీరము? ఎంబడిస్తుందంట తిండికి. దేవుడు అందుకని చూడండి, ఇప్పుడు తిండి ఎక్కువైపోయింది బాగా. ఎక్కడ చూసినా తిండి, ఎక్కడ చూసినా బిర్యానీ పాయింట్లు, బిర్యానీ సెంటర్లు, బిర్యానీ మొత్తం ఆ వాటలు ఈ వాటలు మొత్తం ఏమైపోతున్నాయి? ఎక్కువైపోతున్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే తిండిమోతులు పరలోక రాజ్యంలోకి అర్హులు కారు అని చెప్తున్నాడు. వెళ్ళలేరంట తిండిమోతులు. అవునా? ఎందుకు తిండిమోతులు అవుతున్నాం అంటే, మనం ఎక్కడ ఏం చేస్తుందో కొంచెం ఎవరిని అడిగామనుకో, పలానా చోట ఎక్కడ ఉందంటే పలానా చోట మంచి బిర్యానీ పాయింట్ ఉందని చెప్పుకుంటాం. తిండి కాదండి, కడుపు కాల్చిన ఆత్మానుసారంగా మీరు జీవించగలగండి, దేవుడు మిమ్మల్ని లేవనెత్తుడు. ఏమంటున్నాడో చూద్దాం ఇక్కడ. వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవిస్తురా చూడండి, మీరు వ్యర్థంగా శరీరీతిగా ఎప్పుడైతే మీరు జీవిస్తూ ఉంటారో అప్పుడే మీరు కష్టాలు అనుభవిస్తారని చెప్తున్నాడు దేవుడు. అవునా? నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటావో దేవుడి యొక్క నీకు పరలోకంలో మరి భూమి మీద నేను ఏం చేస్తాడంటే ఆత్మలో పాలు పంచుకునేలా చేస్తాడు. అవునా? నువ్వు ఎప్పుడైతే శరీరీతిగా నువ్వు జీవిస్తూ ఉంటావో శరీరంలో పాలు పంచుకుంటావే తప్ప మరి నువ్వు ఆత్మానుసారంగా జీవించలేవు అని చెప్తున్నాడు. అవునా? మరి ఏమన్నాడో చూద్దాం. అది నిజమా వ్యర్థమా? అర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు. చూడండి ఏమన్నాడు, ధర్మశాస్త్ర బంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు అంటున్నాడు దేవుడు. అవునా? అంటే ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్ముడు అంటే ఆత్మను మీలో అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు. ఎవరంటున్నాడు? దేవుడు అంటున్నాడు. మరి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఎలా ఉంటామంటున్నాడు మనం? అద్భుత రీతిగా దేవుడు మనం లేవనెత్తాడంట. నీ విశ్వాసములో పరిశుద్ధాత్మ సమాసం ఉన్నదా? నీ విశ్వాసములో మరి ఆత్మలో పాలు పంచుకుని ఉన్నావా? నీ విశ్వాసములో దేవుడితో నడుస్తున్నావా? నీ విశ్వాసములో మరి పడిపోకోకుండా లేచి దేవుని వెంబడిస్తున్నావా? గ్రహించుకో ఓ సహోదరి, ఓ సహోదరుడా. ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, శరీరీతిగా జీవిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకంటే మేలు చేస్తే కీడు అని అంటున్నాడు. కానీ దేవుడు ఆ మేలు వెనక కీడు సాతాను కూడా తీసుకొస్తే ఆ కీడు వెంటనే మళ్ళీ మేలు చేస్తే దేవుడు సిద్ధముగా ఉన్నాడని చెప్తున్నాడు. అవునా? ఇన్ని రోజులు చాలామంది చాలా విధాలుగా అనుకుంటారు, మేలు చేసి కీడు అనిపించాలి, మేలు చేసి కీడు అనిపించాలి. కరెక్టే, ఆ కీడు వెనక కూడా మేలు ఉంది. ఆ మేలు ఒకటి దాగి ఉన్నది. అది నా తండ్రిని యేసయ్య అద్భుతం చేయగా ఆపువాడు లేడు. అవునా? అంతేనా కాదా? అందుకని మనం ఏం చేయాలంట, శరీరీతిగా జీవించొద్దు అంటున్నాడు, ఆత్మానుసారంగా జీవించాలి. మరి ఆత్మలో కనెక్ట్ కావాలంటే మనం ఏం చేయాలి? ఉపవాసాలు ఉండాలి, దేవుడితో ఉండాలి. మనం ఏం చేస్తాం? జాబులు చేసి పదే ఏమేమైపోతే అలసిపోయినప్పుడు దేవుడికి సమయం ఇయ్యలేం. కాబట్టి మనమేమంటున్నాడంటే ఆత్మానుసారంగా నువ్వు జీవించగలగాలి. నువ్వు ఆత్మానుసారంగా ఎప్పుడైతే జీవించగలుగుతావో దేవుడు నీ పట్ల కార్యము ఫలాన్ని చేయటానికి సిద్ధముగా ఉంటాడు. మానవుడు ఎన్నో ప్రయోగం చేస్తాడు, కానీ దేవుడి చిత్తం లేనిదే ఏ ప్రయోగం జరగదు. అవునా? ఏమంటున్నాడు చూద్దాం. మరి ఇక్కడ కూడా ఆత్మను మీకును అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు. చూడు, ఆత్మను మీకు అనుగ్రహించి ఆత్మలో మీకు ఏమంటున్నాడు? మీలో అద్భుతం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. అవునా? అనేసి ఏమంటున్నాడు, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు. ఏమంటున్నాడు అంటే విశ్వాసంతో చేస్తున్నాడా లేదా ధర్మశాస్త్ర క్రియల వల్ల చేస్తున్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. అంటే విశ్వాసం వల్లనే మీకు అద్భుతములు చేస్తున్నాడు, ఆత్మ వలన మీకు కార్యములు జరుగుతున్నాయే కానీ ఏమంటాడు, శరీరీతిగా మీకు జరగటలేదు అని చెప్తున్నాడు. అవునా? అందుకని మీరు ఏం చేయాలి? ఆత్మానుసారంగా మీరు జీవించగలిగితే శరీరంగా మీరు కార్యములు పొందుకుంటారు. మీరు మొదటగా ముందు శరీరీతిగా పొందుకున్నారనుకోండి, ఆత్మలో మీరు కార్యములు పొందుకోలేరు. అవునా? ఈరోజు దేవుడు చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మరలా ఇంకో మాట ఏమన్నాడు ఇక్కడ అంటే విశ్వాసం చేయించున్నాడు. 6వ వచనం, అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నీతిగా ఎంచబడెను, విశ్వాసం నమ్మిను. ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని 400 సంవత్సరం తర్వాత విడిపిస్తానని దేవుడు చెప్పాడు. విడిపించాడా? విడిపించడానికి గొప్ప కార్యములు, ఆయన నమ్మటానికి ఆయన కార్యములు మోషే ద్వారా గొప్ప కార్యములు జరిగిపించాడు. ఎవరు నమ్మటానికి?
దేవుని నమ్మటానికి మోషే ద్వారాగా దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. అక్కడ జరిగించినప్పుడు వీళ్ళు నమ్మారా? కార్యము చూశారే కానీ హృదయంలో ఏం పెట్టుకున్నారు? వీళ్ళు శరీరీతిగా జీవిస్తున్నారు కాబట్టి ఈ హృదయంలో దేవుని యొక్క మాటని పెట్టుకోలేదు. ఏం పెట్టుకున్నారు ఈ హృదయంలో అంటే? భయాన్ని పెట్టుకున్నారు వీరు. అయ్యో, ఇది వదిలేసి వచ్చేసేస్తే మరి ఈ ఫరో మమ్మల్ని చంపేస్తాడేమో, ఈ ఫరో మమ్మల్ని బతకనీయుడేమో అని భయాన్ని పెట్టుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆత్మాసారంగా జీవించినప్పుడు శరీరీతిగా రూపించబడిన ఏ ఆయుధం నీకు వర్ధిల్లదు. అవునా? నువ్వు ఆత్మరీతిగా జీవించినప్పుడు శరీరీతిగా నీకు రూపించబడిన ఏ ఆయుధం నీకు వర్ధిల్లదు. కానీ నువ్వెందుకంటే ఆత్మలో పాలు పంచుకున్నావు అంటే దేవుడితో సమాసం చేస్తున్నావు, పరిశుద్ధాత్మ సమాసం చేస్తున్నావు, తండ్రితో సమాసం చేస్తున్నావు, కుమారుడితో సమాసం చేస్తున్నావు అంటే ముగ్గురు త్రియేక నామంలో మీరు సమాసం దేవుడితో చేస్తున్నారు కనుక దేవుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే ఆత్మానుసారంగానే జీవించగలగాలి. ఇశ్రాయేలు ప్రజల కోసం గొప్ప కార్యములు చేయించిన దేవుడు మీ పట్ల కార్యము జరిగించడా? ఈజీగా జరిగిస్తాడు. కానీ నమ్మటము నీ వల్ల అయితే సమస్తము ఆయనకి సాధ్యమే. ఇశ్రాయేలు ప్రజల కోసం గొప్ప కార్యం 30 సంవత్సరాల కార్యము జరిగించాడు. 400 సంవత్సరాలు విడిపిస్తాన్న దేవుడు 30 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సముద్రం ఒడ్డుకు వచ్చేపాటికి 30 సంవత్సరాలు పట్టింది. అంటే 30 సంవత్సరంలో గొప్ప 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 కార్యములు జరిగించినా సరే ఈ హృదయం చూసేవా కఠినమైనది. ఇది దేవుని అంగీకరించలేకుండా చేసేసింది వాళ్ళని. ఎందుకంటే వారి హృదయంలో గొప్ప కార్యములు చేసిన దేవుని అంగీకరించడానికి చోటు వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈరోజు నువ్వు కూడా నీ పట్ల దేవుడు గొప్ప కార్యములు చేసినప్పటికీ కూడా దేవుడు చోటు ఇవ్వటం లేదు ఏమో గ్రహించుకో. దేవుడికి చోటు ఇవ్వకోకుండా శరీరీతిగా ఉండేసి లోకంలో వాడు నా బంధువు, వీడు బంధువు, వాడు బంధువు అని నువ్వు తిరుగుతున్నావేమో. దేవుడితో పెట్టుకో, దేవుడితో సమాసం చేయి, గొప్ప కార్యం చేస్తాడు. 30 సంవత్సరం వరకు కార్యం చేసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి గొప్ప గొప్ప కార్యం చేసిన దేవుడు నీ పట్ల కార్యం చేయడా? మరణ దూతే దాటి వెళ్ళిపోయింది అలా గుమ్మాన్ని దాటి. అవునా? ఆయన యొక్క రక్తం, గొర్రెపిల్లల రక్తముకే అంత శక్తి ఉంటే యేసు ప్రభువారు నీ కోసం సిలువలో మరణించి రక్తాన్ని కార్చాడు. మరి ఆయన రక్తానికి ఎంత శక్తి ఉండాలి? అవునా? ఆయన రక్తానికి ఎంత బలం ఉండాలి? ఆయన రక్తంలో ఎంత ప్రభావం ఉండాలి? ఆ ప్రభావం ఈరోజు నిన్ను నన్ను విడిపిస్తుందంట. నీవు నమ్ము, నిజము నమ్ము. పదే పదే వస్తుంది వెళ్ళిపోతుందంటే ఏంటి పరిస్థితి? ఏ స్థితిలో నీవు ఉన్నావు? పక్కనోడిని అసహించుకుంటున్నావా? ఒకవేళ పక్కనోడితో ఏమైనా గొడవ పెట్టుకుంటున్నావా? లేదా పక్కనోడితో నీకు ఏమన్నా బలహీనతలు ఉన్నాయా? అవి తీసేసుకో. అవి తీసుకేసుకోకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థుడివే. దేవుడు మాట అంటాడు, ఎప్పుడైతే నా ఆజ్ఞ పాటిస్తాడు, నా మాట వింటాడో అప్పుడు ఆయన మాట విన్నట్టంట. ఆయన ఆజ్ఞ ఎప్పుడైతే నువ్వు పాటించుకొని త్రోసివేస్తావో అప్పుడే పాపం అని చెబుతున్నాడు దేవుడు. మరి నీవు ఈ లెక్కని ఎలా జీవించాలో ఒకసారి ఆలోచన చేసుకో. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు 30 సంవత్సరాలు, 400 సంవత్సరాలు బానిసత్వం ఉన్న వాళ్ళకి 30 సంవత్సరాలు గొప్ప కార్యం జరిగించి 40 ఒడ్డు తీసుకొచ్చేసి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి విడిపించిన దేవుడు నీ కుటుంబంలో, అవునా, నీ శరీర బలహీనతలో, అవునా, నీకు గొప్ప కార్యం జరిగించలేడంటారా? కంపల్సరీ జరిగిస్తాడు. ఎందుకంటే ఆయనని విడిపిస్తమే ఆయన చిత్తం. ఆయన నీ మీద కరుణ చూపించి నీ కృపని పంచుకోవడానికి ఆయన నీ కోసం సిలువలో మరణించాడు. మరి ఆయన ప్రేమ అది చూడలేదా? ఆయన ప్రేమను చూడలేదా? చూడాలి, ఆయన ప్రేమను చూడాలి. ఎప్పుడు ఇంటే సమస్యలేనా? ఎప్పుడు ఇంట్లో అది లేదు ఇది లేదు అనుకుంటామేనా? ఎప్పుడు ఇది లేదు అనుకుంటామేనా? ఒక్కసారి మనసు పెట్టి దేవుడి వైపు చూడు. 30 సంవత్సరాలు వాళ్ళ కోసం గొప్ప కార్యం చేసిన దేవుడు మనకు చేయడా? బైబిల్లో పెద్ద పెద్ద ప్రవక్తలు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, ప్రవచనాలు చెప్పారు, దర్శనాలు చెప్పారు, అన్నీ జరగట్లేదా? జరుగుతున్నాయి. ఈరోజు యేసు ప్రభు వారు కూడా నీ కోసం 2023, 24 వరకే ఆయన చనిపోయి గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తే నీ విశ్వాసం ఏడపోయినది? విశ్వాసం దాచిపెట్టేవా డబ్బాలో? ఎడని పెట్టుకుని వచ్చారా? విశ్వాసాన్ని తీయని బయటికి. ఇంకా అది దినాల్లో ఉన్నావు. నువ్వు విశ్వాసం తీయకపోతే కష్టం. నీ విశ్వాసం నేను కాపాడుతుందని దేవుడు చెబుతున్నాడు. అవునా? ఎంత చూడండి అవివేకులుగా ఉన్నాము మనము. ముందు ఆత్మానుసారంగా జీవించి ఇప్పుడు శరీరీతిగా జీవిస్తామా? ఇశ్రాయేలు ప్రజలైతే చూడండి ఎర్ర సముద్రం దాటి తీసుకొచ్చి ఏ శత్రువును మిగలకోకుండా తీసి పడేసేసాడు దేవుడు. అటు గోడ ఇటు గోడకే పెట్టాడు. అవునా? ఈరోజు మనం ఏమంటున్నాడు దేవుడు? మీరు ఆశీర్వాదములకు వారసులు ఒకటికి పిలుచుకున్నాడు, మీరేమో శరీరీతిగా లోక సంబంధమైన వారసులుగా ఉంటారని మీరు అనుకుంటున్నారు.
చనిపోయి వచ్చే జీవితం మనకి ఎందుకంటే బతుకుండగా లేని జీవితం, చచ్చిపోయిందాక మనకు కావాలి కదా మరి. ఇక నువ్వు అనుభవించకపోవచ్చేమో, కానీ పరలోకం నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే ఇక్కడ నీకు మేలు జరగకపోవచ్చేమో, కానీ పరలోకంలో మేలు జరిగింది. అందరూ అంటూ ఉంటారు, భూమి మీద మేలు జరిగినప్పుడు పరలోకంలో ఏ మేలు చేస్తామంటే, మరి ఆయన లాజరు ఏం చేసాడు? లాజరు అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. అవునా? ఇప్పుడు మీరు కూడా అబ్రహాం రొమ్మున ఆనుకోవాలి. ఆనుకుంటారా? అనుకోవాలి. ఎందుకంటే దేవుడు గొప్ప గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. వినండి, విడుదలైపోతున్నాడు దేవుడు. విని సత్యాన్ని పాటించండి. ఎందుకంటే సత్యవాక్యముని ఎప్పుడైతే మీరు గ్రహిస్తూ ఉంటారో, వాక్యాన్ని ఎప్పుడైతే మీరు గట్టిగా పట్టుకుంటారో, మీ జీవితం మార్చేస్తే కుడి ఎడమకి ఆయన ఏర్పరిచిన ఏర్పాటు యుద్ధంలో మీకోసం పోరాడుతూ ఉంటాడు. అవునా? అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు తర్వాత చూద్దాం. అబ్రహాము కాబట్టి విశ్వాస సంబంధులై ఆ, అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. ఆ, దేవుడు విశ్వాసములకు అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనములు ముందుగా చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు మీరు తెలుసుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వాసులే అబ్రహాం యొక్క తండ్రి అంటున్నాడు. అవునా? మరి విశ్వాసము లేకపోతే అబ్రహాం గారు నీకు తండ్రి కాదు అంటున్నాడు. అవునా? విశ్వాసం లేకపోతే దేవుడు నీ పట్ల కార్యము జరిగించలేడు అంటున్నాడు. విశ్వాసము లేకపోతే నీవు లోకములో బ్రతకనట్టేని అంటున్నాడు. అవునా? అందుకని విత్తనం ఏమవ్వాలి అని చనిపోవాలి అంటే నీలో ఉన్న బలహీనతల లోపం అని చనిపోగలిగితేనే దేవుడు ఏమంటున్నాడు? నీలో విశ్వాసం బయట తీయగలుగుతావు అంటున్నాడు. పరిశుద్ధాత్మ సమాసం నీతో ఉంటానంటున్నాడు. అబ్రహాం గారి లాగా ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవాలంట. అబ్రహాం గారు పిలిచేశాడు, వెళ్ళిపోయాడు. మరి విశ్వాసానికి తండ్రి అంటున్నాడు. ఏమన్నాడు? కాబట్టి మీ విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు మీరు ఎరగరా? దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి మీ యందు అన్యజనులందరికీ ఆశీర్వదించబడుదురు అని అంటున్నాడు. మీ విశ్వాసమే మీరు ఆశ్రయించబడుతుంది అంటున్నాడు. మీ విశ్వాసమే మీకు విడుదల చేస్తాను అంటున్నాడు. మీ విశ్వాసమే మిమ్మల్ని ఏమన్నా నడిపిస్తుంది అంటున్నాడు. మీ విశ్వాసమే విడిపిస్తుంది అంటున్నాడు. మరి ఇంత విశ్వాసముని పేరుకైతే మనం క్రైస్తవులుగా ఉండి మరి శరీరీతిగా జీవిస్తే నీ విశ్వాసం ఏది? ఒక సేవకుడు చెప్పినప్పుడు ఆ ప్రవచనం అంగీకరించలేనప్పుడు నీ విశ్వాసం ఏది? నీ దర్శనం నీకు దేవుడు చెప్పినప్పుడు, ప్రవచనం చెప్పినప్పుడు ఆ దర్శనం చూసినా కూడా నాకేందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా జీవిస్తున్నామంటే నీ విశ్వాసం ఏది? కోల్పోయావు. అంటే దేవుడు మాటని త్రోసివేసావు. దేవుడు త్రోసివేస్తే నీ దగ్గరికి ఎవరు వస్తారంట? సాతానుడు. అందుకు దేవుడు అంటాడు, మొదట నా దగ్గరికి రండి, నీ సాతాను త్రోసివేస్తానంటాడు. కానీ మనం ఏం చేస్తుంటాము? ముందు దేవుని త్రోసివేసి సాతాను పిలుచుకుంటాం. ఎందుకంటే సాతాను ఎలా పిలుచుకుంటారో మీకు తెలియదు కదా. వాడు ఆటోమేటిక్ మీ దగ్గరికి వస్తాడు. కోపంతోనూ తాపంతో అన్ని విషయాలుగా వస్తాడు. కోపం మీకు వచ్చిందా మీ ఇంట్లో ఉన్నాడు అని నాడు అర్థం. కోపం రావద్దు, వినయం కావాలి. దుఃఖపడు, అయ్యా నా తండ్రి యేసయ్యా మమ్మల్ని కరుణించమని దుఃఖపడి ఏడు. కోపమోతి కొడతామేంటి? కోపమోతి ఏంది ఇది? ఈ కోపం రావద్దు. ఈ కోపం క్షణం పాడు కోపం ఏదేం చేసేసి ఈ కోపాన్ని మనం మానుకోవాలి. ముందు కోపం తీసేసుకోవాలి, తర్వాత మెల్లిమెల్లి కూడా సరి చేసుకుంటావాలి. అయితే ఇక్కడ మనకి ఏం చెబుతున్నాడంటే మన యందు ఏమన్నాడంటే విశ్వాసం ఉండాలంట. విశ్వాసం ఉండాలి కదా. మరి ఇక్కడ ఏమని చెప్పాడు? వారసులు కూడా మనం పిలిచినప్పుడు మనం ఏ విధంగా ఉండాలో కూడా మీకు వాక్యలు చెబుతూ ఉన్నాను. ఇది కూడా చూడండి ఒకసారి. మొదటి పేతురు ఇందులో 3వ అధ్యాయం చదివాం కదా. 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చెయ్యక దీవించాలంటున్నాడు. దీవించి ఏమంటున్నాడు? ఇక్కడ దీవించి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏమని చెబుతున్నాడు చూడండి. ఆ వారసులు అగటాకి ఇజ్రాయెల్ ప్రజల్ని పిలిచాడు, గొప్ప కార్యము జరిగించాడు. మళ్ళీ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి మన కోసం శిలువలో మరణించి మన కోసం వారసులు అగటాకి తన ప్రాణాన్ని దారంగా ఇచ్చి రక్తాన్ని ధారపోసాడు ఆయన. మరి ఈరోజు నేను కూడా ఎలా ఉంటున్నాం? దేవుడు ఏమంటా? ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఈరోజు మన పరిస్థితి బాగలా,
రేపు నా దేవుడి పరిస్థితి మారుస్తాడని నువ్వు విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ముందుకెళ్తావో దేవుడు నీ పట్ల నిలబడతాడు. ఒక మాట చెప్పనా, నువ్వు ఎప్పుడైతే బలహీనుడివో అప్పుడు బలవంతుడైన దేవుడు వాక్యం జలవేస్తుంది. నువ్వు ఎప్పుడైతే బలహీనం అయిపోతావంట నీ పక్కల అంటే వైఫై లాగా దేవుడి యొక్క శక్తి కమ్ముకునిద్దంట. కానీ బలహీనత ఎక్కడ ఉంది అంటున్నాడు? నీలో ఉంది అంటున్నాడు. నీలో బలహీన తీసివేస్తే నువ్వు నిజంగా బలవంతుడివే. అవునా? నీవు ఎప్పుడు బలహీనవో అప్పుడు బలవంతుడిని వాక్యం చెలవిస్తుంది. అవునా? ఈ వాక్యం చెలవిస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నీవు బలహీనం అయిపోయినప్పుడు నీ చుట్టుపక్కల దేవుని యొక్క శక్తి ఆవరించిద్దంట. ఈ శక్తి ఆవరించేసినప్పుడు మీరేమైపోతారో, నాకేమి లేదు, నాకేం కాలేదు, అయ్యో దేవా నాకు కార్యం జరిగించలేదా, ప్రభు నాకు ఏం చేయలేదని మీరు అంటా ఉంటారు. కానీ నీలో ఉన్న లోపాన్ని మెల్లికి తీసేసేయి. అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న శక్తి నీలోకి వచ్చేసేసినప్పుడు నువ్వు బలవంతుడివి. నువ్వు బలవంతుడివి. నీలో ఉన్న బలహీనత తీసివేయగలిగితే నువ్వు బలవంతుడివి. ఎందుకంటున్నాడు ఆ మాట? ఈరోజు కాదు రేపైనా నువ్వేం చేస్తావు? బలం పొందుకోవాలని దేవుడు చెబుతున్నాడు. మరి ఈరోజు నీవు ప్రేమించి ఏం ప్రేమించిన అంటున్నావు? జీవాన్ని ప్రేమించి మంచి దినములో చూడగోరు వాడు చెడ్డదానిని ఏం చేయాలంట? పలకకూడదంట. నువ్వు మంచిని కోరుతున్నావు, జీవాన్ని ప్రేమిస్తున్నావు, దేవుని ప్రేమిస్తున్నావు, మరి ఆయన చేసే కార్యాన్ని ప్రేమిస్తున్నావు, నా పట్ల కార్యం జరిగించాలి అని చెబుతున్నావు. ఈ కార్యం జరగాలంటే మంచి మాటలు నువ్వు పలకాలి. నీ నోట ఆయన మాట ఉండాలి. నీ నోట సాతాను మాట ఉండకూడదు. నేను సాతాను మాట అంటున్నాడు, నా పేరు ఎందుకు చెబుతున్నావు, నా పేరు చెప్పాక అంటున్నాడు వాడు వచ్చి. మరి ఆడి పేరే చెబుతుంది. ఆడ వెళ్ళి సాక్ష్యంకి వెళ్ళినా, అరే నువ్వు సాతాను గడు ఆడుతున్నాడురా, ఇది వాడుతుంది, ఇది అని చెప్పుకుంటూ ఉంటావు అనమాట. దేవుడు మాటలు చెప్పుకున్నప్పుడు నువ్వు నా పేరు చెప్పకు, నా మాట వాడుకో బాగా అన్నాడు. ఆడి మాట వాడుకునేది ఏంది? దేవుడి మాట వాడుకుని సాతాను తొక్కేయాల. సాతాను మాట వాడుకుని దేవుని లేవు తొక్కేస్తామా? తొక్కేయం కదా. అందుకని దేవుడు చెబుతున్నా, నీ నోట జీవ మాటలు పడగాలన్నమాట. సాతాను పదే పదే ఆ మాట ఎందుకు అంటున్నాడు అయ్యా అంటే, నా మాట నువ్వు పలుకుతున్నావంటే నీ నోట్లో పదే పదే బూత్ వచ్చింది అనుకో, సాతాను కూడా తలుచుకుంటున్నామని అర్థం. మరి ఆడి బలం కదా అది. అందుకని అంటున్నాడు, ఒకవేళ సాతాను కూడా గురించి చెప్పుకుంటాం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను దేవదాసాయి గారి గురించి. ఆయన సాక్ష్యంలో మాట చెబుతూ ఉంటాను. సాతాను కట్టేసేసి తల కింద పెట్టి కాలు పైకి లేపేసేసి ఆయన ప్రార్థన చేసాడు. యేసుప్రభు వారు సాతాను లూసిఫర్ని తీసుకొచ్చి నా గురించి ప్రార్థన చేయాలి, ఈ మాట చెబుతూ ఉంటాను అన్నమాట. ఈ మాట చెబుతున్నప్పుడు వాడొచ్చి నా పేరు పలకబాకు అని అంటున్నాడు. నేను తిన్నాను వచ్చి, నా పేరు పలకబాకు అంటున్నాడు. నీ పేరు పలకలేరా బాబు, నాకు ఎందుకు లేరా నాయన అని చెప్తున్నాను. అంటే ఏమవుతుంది? సాతాను మాట యేసుక్రీస్తు నామంలో అన్ని మనం ఏం చేయాలంట? తొక్కేయాలి. సాతాను మనం తొక్కేయాలంటే మన నోట్లో ఎవరు ఉండాలి? దేవుని మాట ఉండాలి, జీవం పలికే మాట, బ్రతికిచ్చే మాట ఉండాలి, విశ్వాసం ఉండాలి, అన్నీ ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనం ప్రేమిస్తాం, మంచి రోజు చూసుకుంటున్నాం కాబట్టి ఇదిగో రేపు నాకు కార్యం చేస్తాడు దేవుడు, ఎల్లుండి కార్యం చేస్తాడు దేవుడు, నెల కార్యం చేస్తాడు దేవుడు అని ఎదురు చూస్తూ ఉన్నారికి వాళ్ళకి మంచి మేలు జరిగిస్తాడంట దేవుడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. చూడండి 11వ వచనం కూడా కావాలని అతడు కీడులో నుండి తొలగి మేలు చేయవాలంట. కీడులో నుంచి తొలగి అంటే ఏమంటున్నా, నీ కీడు జరుగుతుంది ఏమన్నా, నీ బలహీనపరుస్తున్నావు, అందులోంచి మేలు చేయమంటున్నాడు. నీ కీడు ఉందా, నువ్వు ఆస్వాదించబడట్లేదా, లేకపోతే నువ్వు దుఃఖంలో ఉన్నావా, అందులోంచి ఏమంటున్నాడు, అది కీడులో ఉన్నావు కాబట్టి అందులో నుంచి ఏమంటున్నాడు అంటే మేలు చేసి కీడు తీసేయి. ఇంతకుముందు ఏమన్నాడు దేవుడు? మేలు చేసి కీడు అనుభవిస్తాం అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? అవునా, కీడులో నుండి మేలు చేయవలెను. నువ్వు కీడులోనే ఉన్నావు, నువ్వు దుఃఖంలోనే ఉన్నావు, నువ్వు శ్రమలోనే ఉన్నావు, నువ్వు బలహీనతలో ఉన్నావు, అయినా సరే నువ్వు ఇతరులకు మేలు చేయి, నీ కీడు పోతుందని చెప్తున్నాడు. అవునా? కానీ వాక్యం ఏమనే మేలు చేసి కీడు అనుభవించాలి అని అన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడే, అనుభవించే దాంట్లో నుంచే మేలు చేయి, కీడు పోతుంది అని చెప్తున్నాడు. అవునా? అదే చెప్తున్నాడు చూడండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దానిని వెంటాడవలెను. సమాధానం కోసం వెంటాడాలంట. నువ్వు అప్పుడు ఏం చేయాలి? నీకు బలహీనత ఉంది, నీకు జ్వరం వస్తుంది, నీకు రోగం వస్తుంది, దెయ్యం పదే వస్తుంది, సాతాను వస్తుంది, శోధనలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అయినా సరే అందులో నుంచి ఒకసారి ఆ కీడులో నుంచి ఇతరులు మేలు చేసినప్పుడు మేలు చేసి ఏమన్నాడంట? సమాధానం కోసం ఎదురు చూడాలంట. ప్రభా నాకు సమాధానం దయచేయి, ప్రభా నాకు సమాధానం చేయి, నీ మేలు చేశాను కదా ప్రభా నాకు సమాధానం చేయి, నాకు సమాధానం దయచేయమని చెప్పి ఏం చేయాలంటున్నాడు? అదేమో సమాధానం వెతికి దానిని వెంటాడవలెను.
దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేశాడు? మేలు ఎతికి ఎతికి వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు. ఎతికి ఎతికి వీళ్ళ కీళ్ళ నుంచి విడిపిస్తాడు, మేలు ఇస్తాడు, కీళ్ళ నుంచి విడిపిస్తాడు, మేలు ఇస్తాడు. వీళ్ళేమన్నారు ఇజ్రాయెల్ ప్రజలు? నాకు మేలొద్దు ప్రభువా, నాకు కీడే కావాలి ప్రభువా అని అనుకున్నారు వాళ్ళు. ఎర్ర సముద్రం అండి ఆషామాషి 2 పాయలు చేసాడు దేవుడు. ఆయన కుడికి ఎడమకి ఆయన గోడలాగా పెట్టేసి ఇలా కావలి ఉండి ఈ సముద్రం దాటి ఆ పక్క వెళ్ళిపోయేదాకా రోడ్లాగా ఉండేసి దేవుడు ఆయనకి వాళ్ళందరికీ విడుదల చేస్తే ఆ పక్క పోయి మేము ఐగుప్తులో ఉంటే కమ్మగా తినేసి మట్టి పిచ్చుకునే వాళ్ళమండి, యేసు ప్రభు వారండి మమ్మల్ని తీసుకొచ్చి ఎంత పని చేశారండి అని అంటున్నారు వీళ్ళు. అంత వివేకులు. కీడు వాళ్ళకు వస్తున్నా మేలు చేస్తారు. అలాగే నీవు కూడా దేవుడు నీకు మేలు చేద్దామని ఆశపడుతూ ఉంటే నువ్వు కీడులోనే కూర్చుని పదే 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 తలుచుకుంటున్నావేమో, నా జీవితం ఇంతే, నా రాతి ఇంతే, అనవసరంగా పెళ్లి చేసుకున్నా, అనవసరంగా ఇట్లా ఉన్నా, అలాగున్నానని. అరే బాబు, పెళ్లి చేసిందే దేవుడు రా నాయన. నీ పిల్లనిచ్చిందే దేవుడు, సృష్టించిందే దేవుడు. మరి ఎక్కడో పుట్టి ఎక్కడో చేసుకుంటున్నాం కదా మనం అందరమే. అందుకని దేవుడు అంటున్నాడు, కీడులో నుంచి నువ్వు మేలు వెతుకు, సమాధానం వెతుకు, నువ్వు వెతుకు, వెంటాడితే నీకు మేలు దొరకదా? దేవునికి సమాధానం ఈడ కంపల్సరీ ఇస్తాడు. అందుకని నువ్వు సమాధానంగా కీడులో నుంచి మేలు చేయి, కొనుక్కోవద్దు, సరుక్కోవద్దు అనేది ఈ విషయాల్లోనేనమాట. నువ్వు ఎప్పుడైతే చేస్తావో కీడు తొలగిపోయి సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. అప్పుడు ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయంట. అవునా? మరి ఈరోజు నేను ఇజ్రాయేల్ ప్రజలు వలె ఉండకోకుండా మనం ఎలా ఉండాలి? ఐగుప్తు ప్రజల్లాగా ఉండకోకుండా మనం ఎలా ఉండాలి తెలుసా? యేసు ప్రభువారు ఆయన రక్తంతో కొన్నారు, ఆయన రక్తంతో మనం శుద్ధిపరిచాడు, దుష్టుడు మన నుంచి విడిపించేశాడని విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే ఏ సాతాను నిన్ను తాకడు. నీ విశ్వాసముతో నువ్వు కరెక్ట్గా ఉంటే ఏ దుష్టుడు వచ్చి నిన్ను ఆటంకపరచాడు. నీవు దుష్టుడి సోటు ఇయ్యొద్దు. ఎందుకంటే నీ విశ్వాసం కాపాడాలి. నీ నోట్లో వచ్చే మాట జాగ్రత్తగా పలుకు మాట జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా? అందుకని మనం జాగ్రత్తగా ఎలా ఉండాలంట? మేలు చేయాలి. కీడు ఉంది ఈరోజు అంటూ ఉంటాం చాలామంది మనం, అయ్యో బ్రదర్ మాకు డబ్బులుంటే మాకు మంచిగా ఉంటే నీకు ఇచ్చేవాళ్ళం కదా, మాకుంటే మీకు ఇచ్చేవాళ్ళం. ఆ కీడులోంచి తీసి, అందులో ఉన్న ఇరుకుల ఇబ్బందుల నుంచి తీసి నీకు సాయం చేస్తాడు. అవునా? చెప్పొద్దు, నీకు ఇష్టం ఉంటే లేకపోతే లేదు, చెప్పుకోకుండా. కష్టంగా ఉంది, నష్టంగా చెప్పుకోవద్దు. ఏమన్నాడు దేవుడు ఇక్కడ వాక్యం? కీడు తొలగిపోవాలంటే మేలు చేయాలి, సమాధానం వెతకాలి, వెతికిన దాన్ని వెంటాడవాలి అంటున్నాడు. వెంటాడాలంట. వేటగాడు వెళ్తే ఏం చేస్తాడు? అవునా? వేటగాడు వెతుకుతూ ఉంటాడు, ఎక్కడ ఉందో వెతుకుతూ ఉంటాడు. వెతికేసి ఏం చేస్తాడు? వేటాడతాడు, దొరికిన దాకా వేటాడతాడు. దాన్ని సమాధానం అన్నాడు. ఈరోజు నేను కూడా ఎలాగ ఉండాలంటే చూడండి, ఆత్మలో పాలు పంచుకోవాలి. కీడు పోవాలంటే కీడులోంచి ఏం చేయాలంట? మేలు చేసినప్పుడు సమాధానము వెంటాడి నీ పట్టుకోవాలంట. నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. వెంటనే ఏమన్నాడు? ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకును ఉన్నవి గనుక ప్రభు ముఖము కీడు చేయక వారి విరోధముగా ఉండడు. మేలు చేస్తాడంట. నువ్వు మేలు చేసినప్పుడు కీడు ఎందుకు చేస్తాడు దేవుడు? చేయడు కదా. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండి వెతకండి దేవుణ్ణి. అయ్యా నాకు సమాధానం దయచేయి. విశ్వాసంలో ఎక్కడికి నేను కోల్పోతున్నానేమో, ఒకవేళ విశ్వాసంలో నేను నీరసమైపోతున్నానేమో, విశ్వాసంలో పడిపోతున్నానేమో, ప్రభా ఈ విశ్వాసం నుంచి పడిపోకుండా గట్టిగా పట్టుకుని ప్రభా లేవనెత్తయ్యా, నా వల్ల కావట్లేదు కానీ మీరే చేయగలరు ప్రభా అని దేవుడి దగ్గర మోకరించి ప్రార్థించుకుందాం. ఒక్క 2 నిమిషాలు ప్రార్థించుకుందాం. 1-2 సెకండ్స్ అయినా పర్లేదు. మీరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వారందరూ కూడా దయచేసి మీరు మేలు చేసి ఉన్నారు, కరెక్టే కాదనలేదు. ఇప్పుడు మీరు కీడు అనుభవించడం అంటే ఏంటంటే మీకు తెలియకోకుండా మీకు దెబ్బలు పడుతున్నాయేమో, మీకు తెలియకుండా మీరు ఇరికిపోతున్నారేమో, మీకు తెలియకోకుండా ఒకవేళ సమాధానం మీకు రావట్లేదేమో. కాబట్టి ఇందులో ఒక్క 10 నిమిషాలు, ఒక 2-3 సెకండ్లు, 10 నిమిషాలు అంటున్నాం కానీ ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. మీరు మీ గృహంలో కూర్చొని మీరు ధ్యానించండి. ఒక మాట ఒక్కసారి దేవుని పలకండి. అయ్యా నేను ఒకవేళ నేను ఈ స్థితిలో ఉన్నానేమో ప్రభా, ఇదిగో నా తండ్రి నేను సాయం చేయ స్థితిలో ఉండి కూడా నేను సాయం చేయలేకపోతున్నానేమో, ఇదిగో ప్రభేసు కీడుని తప్పించుకోవటానికి ప్రభేసు క్రీస్తు నామములో ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభేసుకు నీ సమాధానం మేలు చేసి నేను ప్రభేసు వెతకలేకపోతున్నానేమో, మమ్మల్ని క్షమించయ్యా. ఇదిగో తండ్రి
ఇదిగో దేవా, మరి ప్రభు యేసుక్రీస్తు నామములో నా దేవా, ఇదిగో నాయన కీడు విడిపించుకోవాలంటే మేలు చేయాలంటున్నావు ప్రభా. కానీ అంతకుముందు వాక్యంలో ఇదిగో మేలు చేసి కీడు అనుభవిస్తారంటున్నాం. కాదు కాదు ప్రభా, ఇదిగో కీడులో నుంచి మేలు మీరు అనుభవించాలని వాక్యం చెలవేస్తుంది. వెతకండి, సమాధానంగా వెతకండి, వెతికింది దొరికిందాక మీరు వెతకండి. ఇదిగో ప్రభు యేసుక్రీస్తు నామములో యేసు ప్రభు వారు అన్నారు, ఇదిగో 99 గొర్రెలు 100 గొర్రెలు ఉన్నప్పుడు 99 నీతిమంతులైన ఒక గొర్రె మంచి కానప్పుడు తప్పిపోయినప్పుడు ఆ గొర్రె కోసం నేను ఎలా అంటున్నాడు దేవుడు. అలాగే మీరు మేలు చేసి కీడులోంచి మీరు మేలు చేసి సమాధానం మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో బిడ్డ ప్రార్థిస్తున్నా. ఇదిగో తండ్రి, రీనా సోతి నీ తిరి రభాషితి నీ తిరి కులోప్ర యేసుక్రీస్తు దేవ ప్రభువా, ఇదిగో నా తండ్రి, నీతిమంతులు ప్రభు యేసుక్రీస్తును ప్రార్థన వెనుక ప్రభా, వారి వెనక మీరు ప్రార్థన వింటారన్నారు. వారి చెవులు ప్రభు యేసుక్రీస్తు ప్రార్థన వింటారన్నారు ప్రభా. వారి వీపు వెనక మీరు ఉంటారని చెప్తున్నారు ప్రభా. నీతిమంతులు ప్రార్థనని అంగీకరిస్తారని చెప్తున్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి, ఒకవేళ మేమందరము ప్రభు యేసుక్రీస్తునాలో నాయన విశ్వాసంలో కోల్పోయి ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా. విశ్వాసములో ప్రభు యేసుక్రీస్తు పడిపోకుండా ఆశిగల ప్రాణం తృప్తిపరుస్తానన్నావు ప్రభా. అలాగే ప్రభు విశ్వాసంలో ఉండి నిలకడగా ఉండే కృప మాకు దయచేయండి ప్రభా. ఎన్నడూ తప్పిపోకుండా, ఎక్కడ పడిపోకుండా ఇదిగో తండ్రి మమ్మల్ని లేవనెత్తి, ఇదిగో ప్రభు యేసుక్రీస్తు ప్రతి కీడుల నుంచి మమ్మల్ని విడిపించి సమాధానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో మేలే చేస్తేనే గొప్ప కార్యం జరిగిస్తున్న ఈ వాక్యం చెలవిస్తుంది తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, మా కుటుంబాలు మేమందరం ఇదిగో ప్రభు యేసుక్రీస్తు కోపంతో ప్రభు యేసుని దూరపరుచుకునేమేమో, కోపంతో పరిశుద్ధాత్మను దూరపరుచుకునేమేమో, కోపంతో ప్రభు యేసుక్రీస్తు నాలో నాయన ఈ పెళ్ళి ఎందుకు, జీవితం ఎందుకు అనుకున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో నా తండ్రి, ఎందుకంటే ఇదిగో ప్రభు యేసుక్రీస్తు శరీరీతిగా జీవించినప్పుడల్లా ఇదిగో ప్రభు యేసుక్రీస్తు ఈ ఆలోచనలు వస్తాయి ప్రభా. ఆత్మరీతిగా జీవించినప్పుడు ఇదిగో నా దేవుడు గొప్పోడు, నా కుటుంబాన్ని విడిపిస్తాడు, నా కుటుంబాన్ని నడిపిస్తాడు, నాతో ఉంటాడు, నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నిరంతరం ఏకరీతిగా దేవుడని ప్రభు యేసుక్రీస్తు ఆత్మలో ఉన్నప్పుడు మేము అనుకుంటామయ్యా. కానీ ప్రభు శరీరంలో ఉన్నప్పుడు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాం, ఈ పిల్లలు ఎందుకు కన్నాం, ఈ రూములు రెంట్లు కట్టలేమా, ఇదిగో ఇన్నిసార్లు మేము ఎందుకు తిరగాలి, ఇదిగో ప్రభు యేసుక్రీస్తుని మా జీవితం ఇంతేనని అనుకుంటాం ప్రభా. క్షమించండి అయ్యా. కానీ మేము లోకరీతిగానే ఆలోచిస్తున్నాం, కానీ నీ రీతికి మేము ఆలోచించలేకపోయాం. కానీ నీవు శిలువలో మరణించి మా కోసం ప్రభు యేసుక్రీస్తు రక్తాన్ని ధారపోసి నీ ప్రాణాన్ని మాకి పెట్టి దుష్టుని తీసివేసిన సంగతి మేము మర్చిపోయి మరలా ప్రభు యేసుక్రీస్తు నన్ను బలహీనమైపోయి ఆ దుష్టుని మరలా మా పట్టకు తెచ్చుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి యేసుక్రీస్తు నామంలో ఇదిగో ప్రభా, ఏ దుష్టుడు సమూహం మా మీద పనిచేయకుండా వాటిని ప్రభు యేసుక్రీస్తు నాలో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాయ్యా. ఇదిగో ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా, మాకు రూపించబడిన ఏ ఆయుధము ప్రభా మా మీద వర్ధిల్లుకోకుండా దాన్ని ప్రభు యేసుక్రీస్తు నన్ను కాల్చివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. శరీర బంధకం మీద పడుతున్న ఏ ఆయుధం ప్రభా మా మీద పనిచేయకుండా బట్టి కాల్చివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎందుకంటే దేహం దేవాలయం అన్నావు ప్రభా, దేహం దేవాలయం అని చెప్పావు ప్రభా, దేహం దేవాలయం అని చెప్పావు ప్రభు యేసుక్రీస్తును నాయన. ఇదిగో ప్రభు యేసుక్రీస్తును నాయన మమ్మల్ని దీవించింది, ఆశీర్వదించినయ్యా. ఆశీర్వాదం వచ్చిన వారసులు అగుటకి మమ్మల్ని పిలుచుకున్నానని చెప్పావు ప్రభా. ఇదిగో మేము ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉండకోకుండా నా తండ్రి, ఇజ్రాయేల్ పట్ల ప్రభా మీరు 30 సంవత్సరాలు గొప్ప గొప్ప కార్యములు జరిగించిన వారు అంగీకరించలేకపోయారయ్యా. ఆ సముద్రం దగ్గరికి వచ్చి సరుక్కున్నారు, గొనుక్కున్నారు ప్రభా. ఈ మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఇదిగో ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా, ఇదిగో మమ్మల్ని ఐగుప్తు సముద్రం ప్రభు యేసు ఐగుప్తులో ప్రవేశం నామంలో సమాధులు లేవని ఇదిగో ప్రభు యేసుక్రీస్తును నాయన. ఇదిగో దేవా, మరి ప్రభు యేసుక్రీస్తు నాయన మోషేని శోధిస్తున్నప్పుడు, చనుక్కుంటున్నప్పుడు, గొనుక్కుంటున్నప్పుడు మీరు అన్నమాట, మోషే ఇంక మౌనంగా ఉన్నావు, ఇంక నన్ను అడిగే ఎలా అని సముద్రం కర్ర ఎత్తినప్పుడు ప్రభా, ఇదిగో నా తండ్రి దుడ్డి కర్ర ఎత్తినప్పుడు ప్రభు యేసుక్రీస్తున్న సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడి ప్రభా. కుడి ఎడమకి ప్రభు యేసుక్రీస్తు నుండి కార్యములు గొప్ప కార్యం చేసి ప్రభా. అలాగే ప్రభా, మరి ప్రభు యేసుక్రీస్తుని మాలో ఒకవేళ నువ్వు గొప్ప కార్యములు జరిగిస్తున్నా మా కళ్ళు మూసుకుపోతున్నాయేమో ప్రభా, మమ్మల్ని క్షమించండి. మేము కనిపెట్టలేకుండా దుష్టుడు వచ్చి మమ్మల్ని బంధిస్తున్నాడేమో, లేకపోతే ఈ కీడు మమ్మల్ని ఇదిగో తెలుసుకొని మేలునేది తెలుసుకోనికోకుండా మమ్మల్ని బంధిస్తున్నాడేమో ప్రభా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని అయినా వాళ్ళని కూడా క్షమించండి. వారి మీ స్వాధులను తీసుకొని వారి పరిస్థితులు మార్చండి. ఇదిగో ప్రభు యేసుక్రీస్తుని వారి స్థితిగతులు మీరు మార్చండి. ఎందరైతే చూసిన వారందరినీ ప్రభా, చూడబోయే ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, ఇదిగో నా తండ్రి మీరు ప్రభా గొప్ప కార్యములు వారి పట్ల జరిగించి వారి ప్రభా సరి చేసుకుని ముందుకెళ్ళి సహాయం చేసి విశ్వాసాన్ని ఎన్నడూ విడిచిపెట్టుకోకుండా ప్రభు యేసుక్రీస్తుని నాయన ఆ విశ్వాసం మీద ప్రభా, విశ్వాసం మీద విశ్వాసం మహిమను అధిక మహిమ ఎల్లేకుందిగా ప్రభా గొప్ప కార్యములు వారి పట్ల జరిగించి మా పట్ల జరిగించి దీవించి ఆశ్రయించి ముందు నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. మరి దయచేసి నేను చెబుతున్నాను, కీడు ఉందని చెప్పేసి మీరు మౌనంగా ఉండకండి. ఆ కీడులో నుంచే మనం వెలుగు తెచ్చుకోవాలి. ఈ కీడులో నుంచే
మన దేవుడి దగ్గర సమాధానం పొందుకోవాలి. ఈ కీడులో నుంచే దేవుడు వారసులాగా అవ్వాలి. ఈ కీడులో నుంచే ఏమంటాడు దేవుడు, వారసులయ్యి మనం చూసి ఎదుటోళ్ళు సిగ్గునందుకునేలా చేయాలి. మనమే సిగ్గుపడుతుంటే ఎదుటోడికి ఏం చెప్తాం? అవునా? అందుకే విశ్వాసం గలవారు ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని పొందుకుంటారంట. విశ్వాసంతో మనం ముందుకెళ్తే మన దేవుడు ప్రతి విషయంలో మనం జయించుకుంటూ ముందుకెళ్తామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సరిచేసిన ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఒకవేళ అర్థం కాదు మరలా రిపీట్ చేసి మరి వినండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక, మీ సంతానాన్ని దీవించును గాక, మీ గృహాన్ని దీవించును గాక, మీరు చేసే పని విషయంలో దీవించును గాక, కష్టపడిన పని దాంట్లో ఫలం మీరు అనుభవించుదురు గాక. యేసు నామములో లాస్ట్ ప్రార్థన చేసుకుందాం. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మరి దేవుని విడవకండి, ఎడబాయకండి. దేవుని గట్టిగా మీరు పట్టుకోండి. మీకు ఇచ్చిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. మీకు ఇచ్చిన ప్రవచనాన్ని గట్టిగా పట్టుకోండి. మీకు ఇచ్చిన దర్శనాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడి పట్ల మీరు నిలబడి దేవుణ్ణి జయించేలా మీరు చెయ్యండి. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందాం. మీరు మీ తల మీద చేతులు వేసుకుని ఉండండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం దేవ. నా తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుండగా ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి హృదయం నిలిచిపోయేలాగా దయచేసి ఇదిగా నా తండ్రి మరి ప్రభు యేసుక్రీస్తునాలో నాయన మమ్మల్ని ప్రభు మీ స్వాధీనం తీసుకోమని ప్రార్థిస్తుండగా ఎవరు హెల్త్ బాగలేదో ప్రభా ఆ విషయంలో గొప్ప కార్యం జరిగించండి. తండ్రి ప్రభ ఏ బలహీనత బయట పీడించబడుతున్నారో ప్రభా దాన్ని యేసుక్రీస్తునాలో మీరు బంధించి యేసుక్రీస్తు వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాయ్యా. సమస్తం మీరు చేయగల దేవుడయ్యా. ఇదిగో ఏ రోగంతోనూ, ఏ వేదంతోనూ, ఏ దుఃఖంతోనూ, ఏ అప్పులతోనూ, ఏ సమస్యలతోనూ బాధపడుతున్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా అన్నింటి నుంచి విడిపించి వారికి విడుదల దయచేసి నీ కృపాని కనికరం వారికి దయచేయమని ఇదిగో ప్రభు యేసుక్రీస్తును బట్టి ప్రార్థిస్తుండగా ప్రతి అవసరత వారు తీర్చమని, యేసుక్రీస్తు మహిమైశ్వరం చొప్పున ప్రతి అవసరం వారు తీర్చమని నదిన యేసుక్రీస్తు నామంలో పెట్ట ప్రార్థించి అడిగి వేడుకుంటూ యేసు నామంలో పెట్ట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్.